హే ఆల్సో లాస్ట్ వీడియోలో మనం స్కిన్ ప్రిపరేషన్ అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో బేస్ మేకప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో మీ బేస్ అనేది ఫ్లాలెస్ గా ఎలా రావాలి అండ్ న్యాచురల్ గా ఎలా కనిపించాలో చూద్దాము. సో అవి మీకు తెలియాలంటే నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ అవి తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడాలన్నమాట. సో అప్పుడే మీకు ఆ టెక్నిక్స్ అన్ని తెలుస్తాయి. సో దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో నా. ఈ రోజు నేను చెప్పినట్టు మనం ఈ వీడియోలో ఇది మేకప్ లో థర్డ్ పార్ట్ అనమాట, ఐ మీన్ థర్డ్ సిరీస్. సో నేను ఫస్ట్ 2 వీడియోస్ లో బిగినర్స్ కి కావాల్సిన మేకప్ కిట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ది స్కిన్. సో మేకప్ కి ముందు మన స్కిన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో ఎవరైతే ఇంకా ఆ వీడియో చూడలేదు, ఇక్కడ బాగా ఇస్తాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో స్కిన్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేకప్ కి ముందు అనేసి. సో దట్స్ ఇట్. అండ్ ఈ వీడియోలో మనం బేస్ మేకప్ గురించి నేర్చుకుందాం. సో బేస్ మేకప్ అంటే స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని, డార్క్ సర్కిల్స్ ని అన్ని కవర్ చేసి మన ఫేస్ మీద ఒక స్మూత్ బేస్ అనేది కావాలి. సో అవి మనం కన్సీలర్స్, ఫౌండేషన్స్ ఇవన్నీ యూజ్ చేసి తెచ్చేసుకుంటాం అనమాట. సో అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి నేను ఈరోజు చెప్తాను. అండ్ నేను చెప్పే టెక్నిక్స్ ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఒక మంచి బేస్ అనేది మీకు దొరుకుతుంది. సో బిగినర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ టెక్నిక్ అనేది. సో ముందుగా అయితే నా స్కిన్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ లైక్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు మనం స్కిన్ కేర్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. సో స్కిన్ కేర్ అనేది ఎంత బాగుంటే అంత బాగా మీ మేకప్ బేస్ అనేది వస్తుంది. సో అది మర్చిపోవద్దు. దట్స్ ఇట్. సో నేను లాస్ట్ లో సన్ స్క్రీన్ అప్లై చేశాను కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మనం ప్రైమర్ అప్లై చేసుకోవాలి. సో నా దగ్గర ఫేసెస్ కెనడా అల్టిమేట్ ప్రో ప్రైమర్ ఉంది అండ్ బిగినర్స్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి ప్రైమర్ సజెస్ట్ చేశాను. సో నేను ప్రజెంట్ ఇదే యూజ్ చేసి నా మేకప్ ని స్టార్ట్ చేస్తాను. సో ఈ ప్రైమర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన మేకప్ కి స్కిన్ కి ఒక బ్యారియర్ లాగా యూజ్ అవుతుంది. సో తొందరగా మేకప్ ప్రోడక్ట్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా, మీ స్కిన్ లోపలికి వెళ్ళకుండా ఒక బ్యారియర్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక స్మూత్ బేస్ అనేది ఇస్తుంది. మన పోర్స్ ఉంటాయి కదా, సో స్కిన్ మీద ఉన్న పోర్స్ అన్ని ఇది క్లోజ్ చేసేస్తుంది. సో సో అదనమాట ప్రైమర్ యూజ్ అనేది. సో ప్రైమర్ అనేది మీరు స్మాల్ మేకప్ వేసినా సరే, నో మేకప్ లుక్ కానీ లేదా ఏదైనా ఫౌండేషన్ సింపుల్ గా ఫౌండేషన్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు అయినా సరే మీరు ఫౌండేషన్ అప్లై చేస్తున్నారు అంటే ప్రైమర్ ని అప్లై చేయడం అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకే. సో ప్రైమర్ ని మీరు ఈ క్వాంటిటీలో తీసుకుని చూసారు కదా. సో జస్ట్ ఒక స్మాల్ డ్రాప్ అనమాట. సో దట్ ఇదే సరిపోతుంది. ప్రైమర్ కూడా మనం ఎక్కువగా అప్లై చేయకూడదు, ఎందుకంటే ప్రైమర్ ఎక్కువగా అప్లై చేస్తే మేకప్ అనేది వెళ్ళిపోతుంది, అంత సెట్ అవ్వదు అనమాట. సో ఎక్కువగా అప్లై చేయదు. ప్రైమర్ అనేది రిక్వైర్డ్ క్వాంటిటీలోనే అప్లై చేసుకోవాలి. సో ప్రైమర్ అప్లై చేసుకుంటాను. సో ప్రైమర్ అనేది మనకి పోర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి. అండ్ ఫోర్ హెడ్ దగ్గర, నోస్ అండ్ మనకి చిన్న ఏరియా దగ్గర కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. సో మనకి ప్రైమర్ అప్లై చేయడం వల్ల పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఆ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి మన స్కిన్ లోపలికి వెళ్ళవన్నమాట, పోర్స్ ద్వారా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో దట్ అండ్ మీది ఆయిల్ స్కిన్ అయితే మీకు ఆయిల్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ఎక్కువగా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో టీ జోన్ లో కొంతమందికి అండ్ ఇక్కడ చిక్ ఏరియా దగ్గర ఆయిలీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. కొంతమందికి హిప్ బావ్ దగ్గర కూడా ఆయిలీనెస్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ కూడా అప్లై చేసుకోండి. సో ఇలా ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన మేకప్ లో. మీరు
ప్రైమర్ అనేది కూడా మనకి వేరే వేరే టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ ఉన్నాయి. సిలికాన్ బేస్డ్, జెల్ బేస్డ్, వాటర్ బేస్డ్ అని ప్రైమర్స్ అనేవి ఉన్నాయి మార్కెట్ లో. సో మీ స్కిన్ కి తగ్గట్టు మీరు యూజ్ చేయాలి. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మెయిన్ గా మీరు సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ అనేవి యూజ్ చేయండి. సో దట్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అండ్ మీ మేకప్ అనేది కూడా కొంచెం లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో ప్రైమర్ తర్వాత సో మన డార్క్ సర్కిల్స్, డార్క్ ఏరియాస్ ఉన్నాయి కదా, వాటిని కవర్ చేసుకోవాలి. సో దాన్ని కవర్ చేయడానికి నేను మీకు ఇది చెప్పాను కదా, ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి. సో దీంట్లో ఈ ప్యాలెట్ లో అయితే మనకి కరెక్టర్, కన్సీలర్ అండ్ కాంటూర్ కూడా వస్తుంది. సో దీన్ని యూజ్ చేయడమే బెటర్. సో దీంట్లో నేను ఇప్పుడు ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను. ఈ షేడ్ తీసుకొని నాకు ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయి అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ నేను దీన్ని అప్లై చేస్తున్నాను. అండ్ ఇది అప్లై చేసే ముందు మీరు మన ఫింగర్స్ ఏ ఫింగర్ అయినా యూజ్ చేయకూడదు. సో ఐ మీన్ అండర్ ఐ దగ్గర అప్లై చేసేటప్పుడు, సో డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే రింగ్ ఫింగర్ యూజ్ చేయాలి. సో రింగ్ ఫింగర్ ఎందుకు అంటే ప్రెషర్ అనేది చాలా తక్కువ పడుతుంది సో ఐ దగ్గర. సో మనకి ఏ హామ్ జరగకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్లెండింగ్ అనేది కూడా ఈజీగా జరుగుతుంది. సో ప్రోడక్ట్ అనేది ఎప్పుడు మనం లైట్ గా తీసుకోవాలి. సో చాలా తక్కువ తీసుకొని అప్లై చేసుకోవాలి. సో ఒకేసారి ఎక్కువగా తీసేసుకొని బండతనంగా అప్లై చేసుకోకుండా లైట్ గా తీసుకొని కొంచెం కొంచెం బిల్డప్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ ఇలా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫింగర్స్ తోనే ఎలా చేసుకోవాలో చెప్తాను. బ్రషెస్ ఏమి యూజ్ చేయను మాక్సిమం, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి. సో బ్రషెస్ ఏమి అవైలబుల్ గా ఉండవు కాబట్టి నేను ఫింగర్స్ తోనే మీకు చెప్తాను. సో ఇలా అప్లై చేసుకొని ఇలా బ్లెండ్ చేయడానికి ట్రై చేయాలి. సో దాన్ని డ్రాగ్ చేయాలి. ప్రోడక్ట్ ని ఇలా అప్లై చేసేసి ఇలా డ్రాగ్ చేయదు, దాన్ని ఇలా ఇలా ట్యాప్ ట్యాప్ మూవ్మెంట్ లో అప్లై చేసుకోవాలి. సో జస్ట్ ట్యాప్ ట్యాప్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది లోపలికి వెళ్ళి సెటిల్ అవుతుంది. అప్పుడు మనకి ఆ డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ అనేవి కవర్ అవుతాయి. సో అందుకే ట్యాప్ ట్యాప్ చేయాలి. అండ్ మన ఐ బాల్స్ అనేవి, మన చూప్ అనేది పైకి చూస్తూ ఉంటే ఈజీగా అవుతుంది మనకి అప్లికేషన్ అనేది. ఇలా మీరు పైకి చూస్తూ అప్లై చేస్తుంటే ఇన్నర్ కార్నర్స్ దాకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఐ మీన్ మొత్తం ఏరియా అంతా కవర్ అయిపోతుంది. సో నేను ఐలిడ్ పైన కూడా అప్లై చేస్తున్నాను. సో మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఈ ఐకి అండ్ ఈ ఐకి. సో డిఫరెన్స్ చూసారు కదా, ఇక్కడ నా డార్క్ సర్కిల్స్ లైట్ గా కనిపిస్తున్నాయి. సో నాకు మాక్సిమం అయితే డార్క్ సర్కిల్స్ లేదు, బట్ కొంచెం డార్క్నెస్ అనేది కనిపిస్తుంటుంది చూడండి. సో చూసారు కదా మీరు డిఫరెన్స్ అనేది ఎలా కవర్ అయిందో. సో ఇదనమాట కన్సిలర్ మ్యాజిక్ అనేది. సో నేను ఇటు సైడ్ కూడా అప్లై చేసుకుంటాను. సో ఒకవేళ మీరు ప్రోడక్ట్ ఎక్కువ తీసుకుంటే వేరే ఫింగర్ తో అయినా మీరు బ్లెండ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు ఇలాగా. అంతేకాని ఏదైనా పెట్టేసి మీరు ప్రోడక్ట్ ని తీయండి. జస్ట్ మీ ఫింగర్స్ యూజ్ చేసి ప్రోడక్ట్ ని బ్లెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మరీ ఎక్కువ అయిపోయిందంటే అప్పుడు మీరు టిష్యూ పేపర్ యూజ్ చేయొచ్చు. సో మనం ఇలా బ్లెండ్ చేసేసాను. నేను కన్సిలర్ అనేది అప్లై చేసేసాను. సో మీ మౌత్ ఏరియా దగ్గర కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు.
సో మీరు చూసినట్టయితే నేను నా డార్క్ స్పాట్స్ ని కవర్ చేసేసాను ఆల్రెడీ. సో బ్లెండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రాపర్ గా బ్లెండ్ చేసుకోవాలి. సో మనకి ఎక్కడ ప్యాచినెస్ లేకుండా ఒక స్మూత్ గా రావాలంటే మీకు బ్లెండింగ్ అనేది ఖచ్చితంగా బాగా రావాలి. సో బ్లెండింగ్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. సో ఆల్వేస్ డోంట్ డ్రాగ్ చేయండి, జస్ట్ ట్యాప్ ట్యాప్ మోషన్ లో బ్లెండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను కన్సిలర్ అయితే అప్లై చేసేసాను. కన్సిలర్ అనేది అప్లై చేయడం అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం బై ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే సింపుల్ గా మేకప్ చేసుకోవాలి అనుకుంటే మీరు సిసి క్రీమ్ ఆర్ పిపి క్రీమ్ ఇవైనా యూజ్ చేసుకొని మీరు మేకప్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. సో నేను ఫౌండేషన్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఇక్కడ ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను ఈరోజు. సో మనం ఫౌండేషన్ అనేది ఇక్కడ నేను లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే లాక్మీడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా షేక్ చేయాలి లిక్విడ్ ఫౌండేషన్స్ అనేది. సో అవి వాటర్ లేయర్ అనేది పైకి వస్తుంది కాబట్టి షేక్ చేసి యూజ్ చేసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత సో నేను డైరెక్ట్ అప్లై చేయకుండా నా మీద తీసుకున్న తర్వాత మనం ఇలా యాక్టివేట్ చేసుకున్నాము. కొంచెం ఇలా రబ్ చేయడం వల్ల అది కొంచెం లైట్ అయిపోతుంది అండ్ యాక్టివేట్ అవుతుంది. సో బ్లెండింగ్ లో ఈజీ అయిపోతుంది అనమాట మనకి. సో దాని తర్వాత నేను డాట్ ప్యాటర్న్ లో ఫౌండేషన్ అనేది అప్లై చేస్తాను. సో డాట్ ప్యాటర్న్ లో అప్లై చేయడం వల్ల మీ అప్లికేషన్ అనేది తొందరగా అయిపోతుంది అండ్ బ్లెండింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో నెక్ కూడా అప్లై చేసుకోవాలి మీరు, లేదంటే నెక్ ఒకలా ఫేస్ ఒకలా కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ కన్సీలర్ అనేది ఇక్కడ అప్లై చేసింది కాబట్టి ఇక్కడ ఫౌండేషన్ అనేది చాలా లైట్ గా అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ వింకల్స్ లాంటివి లేదా ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటే అదంతా ఒకలాగా ప్యాచ్గా అయిపోయి కొంచెం చూడటానికి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో తక్కువ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి అండర్ ఐస్ దగ్గర లేదా ఎక్కడైనా మనకి ఫోల్డింగ్స్ ఉన్న దగ్గర. సో ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేయాలి. అండ్ దీనికోసం నేను మీకు చూపించడానికి దీంట్లో ఒక బౌల్ సో మేకప్ స్పాంజ్ అనేది వేసాను. ఆల్రెడీ వాటర్ వేసి పెట్టాను నేను. సో ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తాను. సో ఇలా వాటర్ యాడ్ చేసి స్పాంజ్ ని బాగా తడపాలి. సో దీన్ని డాబ్ స్పాంజ్ అంటారు. సో మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేయాలి. ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేయాలి. సో దీంట్లో వాటర్ అనేది అస్సలు ఉండదు. సో మీరు చూస్తే నేను స్క్వీజ్ చేసిన వాటర్ అనేది రావట్లేదు, చూసారు కదా. సో దీన్ని మనం డాన్స్ స్పాంజ్ అంటాము. సో డాన్స్ స్పాంజ్ తో బ్లెండ్ చేయడం వల్ల ఒక న్యాచురల్ ఫినిష్ అనేది మనకి వస్తుంది అండ్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీన్ని కూడా డ్రాగ్ చేయొద్దు, జస్ట్ ఇలా ట్యాప్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ ట్యాప్ చేయాలన్నమాట. అండ్ అండర్ ఐ దగ్గర ఇలా టిక్ వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేసి బెండ్ చేసుకోవాలి.
సో హెయిర్ లైన్ దగ్గర కూడా మీరు ప్రాపర్ గా బ్లెండ్ చేసుకోవాలి. సో హెయిర్ లైన్ దగ్గర గ్యాప్స్ అనేవి కనిపించకూడదు. ఐ మీన్ మనకి డిఫరెంట్ ఏదో వేసినట్టయితే కనిపిస్తుంది ఆ గ్యాప్స్ అనేవి ఉంటే. సో గ్యాప్స్ లేకుండా హెయిర్ లైన్ దగ్గర కూడా మీరు ప్రాపర్ గా బ్లెండ్ చేసుకోవాలి. సో నెక్ కూడా అండ్ ఇయర్స్ కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇయర్స్ బిహైండ్ ద ఇయర్స్ కూడా మర్చిపోవద్దు. బాగా అప్లై చేసుకోవాలి ఇయర్స్ కూడా. సో నా బేస్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా. దీంతో పాటు మీరు కావాలనుకుంటే స్ట్రోక్ క్రీమ్ అండ్ ఫౌండేషన్ రెండు మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను స్ట్రోక్ క్రీమ్ ఆర్ ఇల్యూమినేటింగ్ క్రీమ్ ఏది యూజ్ చేయలేదు. సో నేను లాస్ట్ వీడియోలో మీకు ఇల్యూమినేటింగ్ క్రీమ్ కూడా చూపించాను కదా. ఒకవేళ మీరు పార్టీకి వెళ్తున్నారు, కొంచెం గ్రాండ్ గా కనిపించాలి, షైనీగా కనిపించాలి అనుకుంటే మీరు స్ట్రోక్ క్రీమ్స్ అండ్ ఇల్యూమినేటెడ్ క్రీమ్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇలా నా బేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక్కటి సో బేస్ అయిపోయిన తర్వాత డు నాట్ మిస్ ది సెట్టింగ్ స్ప్రే. సెట్టింగ్ స్ప్రే మిక్స్ చేసారా మీరు కష్టపడినంత వెళ్ళిపోయినట్టే. సెట్టింగ్ స్ప్రే అనేది అస్సలు మిస్ చేయకూడదు. సో మన బేస్ ని సెట్ చేసుకోవాలి. అండ్ సో చాలా మంది ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత దీన్ని సెట్ చేయడానికి కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తాం. సో కాంపాక్ట్ పౌడర్ మనము యూజ్ చేయాలి. బట్ ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను. సో ఇంకొంచెం లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి నేను సెట్టింగ్ మీస్ట్ అనేది యూజ్ చేస్తున్నాను బ్లూ హెవెన్ నుంచి. సో వెరీ లైట్ గా అప్లై చేసుకోవాలి. అండ్ స్ప్రే ఎప్పుడు మనకి కొంచెం దూరంలో 15 సెంటీమీటర్స్ దూరంలో ఉండాలి. సో దట్ మన స్ప్రే అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది మన ఫేస్ మీద. అండ్ ఇది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో మీరు చూసారు కదా ఇలా డ్రై అవ్వాలి మనకి. సో ఇలా యూజ్ చేయడం వల్ల మన మేకప్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. సో దట్ దీని తర్వాత మనం కాంపాక్ట్ పౌడర్ తోనో లేదా బనానా పౌడర్ తోనో మనం సెట్ చేసుకోవచ్చు మేకప్ ని. సో ఇది అనమాట మన బేస్ మేకప్. చూసారు కదా ఎంత ఈజీనో బేస్ మేకప్ అనేది. కానీ ఒకవేళ మీరు చిన్న పాయింట్ మిస్ అయినా సరే ఈ బేస్ అనేది మీకు బాగా సెట్ అవ్వదు అండ్ ప్యాచీగా రెడీ అయిపోతుంది అనమాట. సో సింపుల్ గా నేను ఈ వీడియోలో మీకు చెప్పేసానే అనుకుంటున్నాను. ఈలోపు నాకు ఇది డ్రై అయిపోయింది. ఇన్సైట్ మినరలైజ్డ్ పౌడర్ తో దీన్ని సెట్ చేసుకోబోతున్నాను. జస్ట్ మనం కొంచెం ప్రోడక్ట్ ని తీసుకొని ఎక్స్ట్రాని కొంచెం ఇలా డాబ్ చేసి, సో డాబ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది ఒకే చోట కూర్చోకుండా వెళ్ళిపోతుంది. సో మీరు చూసే ఉండొచ్చు పౌడర్ అప్లై చేసినప్పుడు కూడా ఒకే చోట సెటిల్ అయ్యి ఉంటుంది. సో అలా సెటిల్ అవ్వకుండా ఇలా ప్రోడక్ట్ తీసుకొని ఇలా డాబ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే సెట్ అయిపోతుంది అన్నమాట. చాలా మంది ఇలా రుద్దేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. జస్ట్ మీరు మనకి స్వెట్టింగ్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ మీరు బాగా అప్లై చేసుకోవాలి. ఇది అలానే ఎక్కువగా అప్లై చేసుకోవద్దు. సో నెక్ కూడా మర్చిపోవద్దు. సో ఇదనమాట నేను సెట్ చేశాను. సో ఇలా సెట్ చేసేసాను కదా. సో నా మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీనో. కాకపోతే మనం కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ లాస్ట్ లో మళ్ళీ ఒకసారి ఇది స్ప్రే చేసుకోవాలి. ఇది సెట్టింగ్ స్ప్రే కాబట్టి సో మీరు సెట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది మాత్రం మళ్ళీ మర్చిపోవద్దు. మొత్తం మళ్ళీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత కూడా మనం లాస్ట్ లో ఫైనల్ గా ఒకసారి స్ప్రే చేసుకుంటే అది మనకి మేకప్ అనేది సెటిల్ అయిపోతుంది. సో చూసారు కదా ఇది కొంచెం డ్రై అవ్వాలి.
సో ఇదన్నమాట. బేస్ మేకప్ అనేది చాలా చాలా ఈజీ అండి. సో మనకి కొన్ని కొన్ని టెక్నిక్స్ తెలిస్తే మన బేస్ అనేది ఈజీగా, ఏ ప్రోడక్ట్ అయినా సరే మన బేస్ అనేది బాగా న్యాచురల్ గా కనిపిస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఫ్లాలెస్ గా కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. బట్ నేను కాన్సీలర్ అనేది నా డార్క్ స్పాట్స్ ని కవర్ చేయడానికి నేను ఎక్కువగా యూజ్ చేయలేదు. మీకు గమనించుంటే కొన్ని డార్క్ స్పాట్స్ అయితే ఇంకా కనిపిస్తున్నది. ఇంకొంచెం మీరు ప్రోడక్ట్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే మీ డార్క్ స్పాట్స్ అన్ని కవర్ అవుతాయి మాక్సిమం. సో మరీ డార్క్ గా ఉంటే మనం ఏం చేయలేము అనుకోండి. సో దిస్ ఈజ్ ఇట్. అండ్ చూడండి బేస్ అనేది ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఐ మేకప్. సో ఫేస్ మేకప్ అయిపోయింది, బేస్ మేకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఐస్ కే వెళ్ళాలి కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఐ మేకప్ అనేది చూద్దాము. డోంట్ మిస్ అవుట్ ది నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ దాట్స్ ఇట్. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దట్ ఏదో నేర్చుకున్నాము అనేసి చెప్పండి. సో దట్ నాకు కొంచెం చిన్న మోటివేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియోకి అది ఇంకొంచెం నాకు హెల్ప్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్. సో బేస్ మేకప్ అనేది నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.